ఈరోజు మార్కెట్లో అయితే యాజ్ యూజువల్ నిన్న మార్కెట్ నెగిటివ్గా క్లోజ్ అయినా ఈరోజు మాత్రం మార్కెట్లో కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయినాయని చెప్పాలి, అంటే స్లైట్లీ పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ అయితే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ క్లోజింగ్ మాత్రం కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయిపోయినాయి. సెన్సెక్స్ చూసుకుంటే 90 పాయింట్లు అప్ అయిపోయి 83,697 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 24 పాయింట్లు మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ అండ్ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే బ్రాడర్ మార్కెట్లో ఈరోజు కొంచెం అంటే లాస్ట్ 2-3 డేస్ కంటే ఈరోజు మాత్రం కొంచెం వీక్గానే కనిపించాయని చెప్పాలి. నిఫ్టీ మిడ్ క్యాప్ చూసుకుంటే 0.13% డౌన్ అయిపోయింది. అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ చూసుకుంటే 0.20% అయితే మైనస్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ 90 డేస్ ట్రంప్ టారిఫ్ అయితే ఈ 9th అయితే ఎండ్ అయిపోతుంది. సో దాని ఎఫెక్ట్ కూడా మార్కెట్ పైన ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. యాక్చువల్గా మార్కెట్లో ఏం జరిగింది ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీరు 24/7 మార్కెట్లో ఉంటారు. ఏం జరుగుతుంది సార్ మార్కెట్లో ఈరోజు? ఏం చెప్తారు? ప్రజెంట్ మార్కెట్ స్ట్రాంగ్గా వీకా? ఈరోజు ఫ్లాట్గానే క్లోజ్ అయింది అనొచ్చా? మార్కెట్స్ ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ నిన్న కూడా ఒక రకంగా మనం ఫ్లాట్ క్లోజింగ్ అనే చెప్పాలి, పెద్ద ఎత్తున నెగటివిటీస్ ఏం లేవు. సో హియర్ అండ్ దేర్ మనకి మార్కెట్ అంతా కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ లోకి అయితే ఆల్మోస్ట్ నియర్ బై ఉంది అగైన్. దాంతో పాటుగా మనకి జూలై సీజన్ లోకి ఎంటర్ అయిపోయాం. ఈ జూలై సీజన్ లో 2వ వారం నుంచి దాదాపుగా మనకి కంపెనీలకు సంబంధించినటువంటి నంబర్లు కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఐటీ సెగ్మెంట్ తోటి నంబర్లు అయితే బయటకు వస్తాయి. ఐటీ సెగ్మెంట్ యొక్క రిజల్ట్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ మనకి నిఫ్టీకి కానీ సెన్సెక్స్ యొక్క మూమెంటం కానీ డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో హియర్ అండ్ దేర్ ఐటీ సెగ్మెంట్ సైడ్ నుంచి మనకి ఏమన్నా కొంతవరకు అంటే గ్రోత్ లో పెద్ద ఎత్తున వాళ్ళు ఏం చూపించలేరు. డెఫినెట్ గా సింగిల్ డిజిట్ గ్రోత్ అయితే ఇప్పటికి చూపిస్తారు. కానీ గైడెన్స్ లో ఏమన్నా మార్పులు ఉంటాయా? పోయిన సంవత్సరం మనకి 2024 పూర్తయిన తర్వాత వచ్చినటువంటి ఆ గైడెన్స్ లో ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఉండడం వల్ల కొంతవరకు గైడెన్స్ వీక్నెస్ ఉంది. సో హవెవర్ మనకి 9వ తారీఖు తోటి జూలై 9వ తారీఖు తోటి ఈ 90 డేస్ పాస్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ కూడా కొంతవరకు కూల్ డౌన్ అవుతాయి. కాబట్టి మేబీ ఏమన్నా కొంతవరకు ఐటీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో ఏమన్నా ఐటీ సపోర్ట్ చేయొచ్చేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. సో గత కొన్ని రోజుల నుంచి అయితే మనకి బ్యాంకింగ్ అయితే బాగానే సపోర్ట్ చేసింది మార్కెట్ కి. అండ్ ఈవెన్ మనకి నిన్న పిఎస్యు బ్యాంక్ సెగ్మెంట్, ఎస్బీఐ ఇవన్నీ కూడా కొంచెం బెటర్ గానే పర్ఫామ్ చేశాయి. ఈ రోజు మార్కెట్ లో ఏమన్నా కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయంటే డెఫినెట్ గా మళ్ళీ పిఎస్యు బ్యాంక్ సెగ్మెంట్ కొద్దిగా పాజిటివిటీ అయితే చూపిస్తుంది. అంటే సార్ అంటే పిఎస్యు బ్యాంక్స్ మార్నింగ్ డౌన్ లోకి వెళ్ళి మళ్ళీ అప్ అవ్వడం సార్, అంటే ఎందుకలా? నిన్న మనకి పిఎస్యు బ్యాంక్ సెగ్మెంట్ లో మంచి మూమెంటం వచ్చిందండి. సో డెఫినెట్ గా సహజంగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో మనకి బై టుడే సెల్ టుమారో అనే కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళు సహజంగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇంట్రాడే వాలటాలిటీని మనం పెద్ద ఎత్తున పట్టించుకోవాల్సినటువంటి కండిషన్ అయితే లేదు. ఇండియన్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఆల్వేస్ స్ట్రాంగ్ అండ్ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. దాంతో పాటుగా మానిటరీ పాలసీ చేంజెస్ వల్ల అది మరింతగా బలపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి, కానీ బలహీనంగా ఏమీ లేవు. కాకపోతే మనకి కంపేర్ టు ద పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్ మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ లో కొంత పాజిటివిటీకి స్కోప్ ఎక్కువగా ఉంది. బికాస్ లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి వాటిల్లో ఎటువంటి రిటర్న్స్ రాలేదు, రకరకాల హికప్స్ దాటుకుంటూ వచ్చాయి. అండ్ మానిటరీ పాలసీ చేంజెస్ వల్ల కూడా వాళ్ళకి మరింతగా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే మానిటరీ పాలసీ చేంజెస్ జరిగాయంటే అది కేవలం ప్రైవేట్ బ్యాంకింగ్ కాదు, పిఎస్యు బ్యాంకింగ్ కూడా అడ్వాంటేజ్ జరుగుతుంది. సో ఫస్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో మనకి అటు పిఎస్యు బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ మూవ్మెంట్ వచ్చింది, తర్వాత ఫైనాన్స్ మూమెంటం వచ్చింది, ఇప్పుడు పిఎస్యు సెగ్మెంట్ లో కొంత మూమెంటం వస్తుంది అంతే. సో బ్యాంకింగ్ సెగ్మెంట్ అనేది కొంత పాజిటివ్ గా మార్కెట్ ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. అండ్ దాంతో పాటుగా ఈవెన్ మనకి ఫైనాన్స్ గురించి చెప్పారు కాబట్టి ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఈరోజు 10% ఇంచుమించు పెరగడం జరిగింది సార్. అండ్ ఐడిఎఫ్సి సెగ్మెంట్ లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి సహజంగానే ఛాన్స్ ఉంటుందండి. ఫైనాన్స్ సెగ్మెంట్ ఆఫ్టర్ కోవిడ్ ర్యాలీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పెద్ద ఎత్తున మూమెంటమ్స్ లోకి ఏమీ లేవు. సహజంగా ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయో బై డిఫాల్ట్ గా ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకునేది ఫైనాన్స్ రిలేటెడ్ సెగ్మెంట్స్ మాత్రమే. సో బేసిక్ గా దాని దృష్టిలో పెట్టుకుని ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఇన్ఫాక్ట్ వాటికి సంబంధించి కరెక్షన్ కూడా డీపర్ గానే జరిగింది మొన్న పడ్డప్పుడు, కానీ రికవరీ కూడా విపరీతంగా వచ్చింది. వాలటాలిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ చాలా ఎక్కువగా ఇచ్చి ఇప్పుడు ఫైనాన్స్ సెగ్మెంట్ ఇండెక్స్ మనకు ఆల్ టైమ్ హైన్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో మనకి ఫైనాన్స్ కానీ బ్యాంకింగ్ కానీ పిఎస్యు అంటే బ్యాంకింగ్ అంటే మన ప్రైవేట్ అండ్ పిఎస్యు బ్యాంకింగ్ కానీ ఇవన్నీ కూడా బెటర్ గానే ఉంటాయి. వెన్ కంపేర్ టు పిఎస్యు బ్యాంకింగ్ సెగ్మెంట్, ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్ అనేది బెటర్ గా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెగ్మెంట్ లో కూడా కొంత ఫైనాన్స్ సెగ్మెంట్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెగ్మెంట్ లో కూడా రీసెంట్ గా ర్యాలీ అనేది కొద్దిగా ఎక్కువగానే కనిపించింది.
కాకపోతే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో పరిగణించుకొని మనకి పిఎస్యు రీసెంట్ గా ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది, కానీ సో బేసిక్ గా మనకి పిఎస్యులో కూడా కొంత అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనకు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరాల్లో పిఎస్యు సెగ్మెంట్ లో ఆల్రెడీ ర్యాలీ ఎక్కువగానే వచ్చింది. అందుకే మనకి రిటర్న్స్ అనేవి పిఎస్యు బ్యాంక్స్ లో పెద్ద ఎత్తున కనిపించలేదు, కానీ ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో మాత్రం మంచి రిటర్న్స్ అయితే కనిపించాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకి పిఎస్యు బ్యాంక్ ఎంటైర్ బ్యాంకింగ్ ప్యాక్ మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీని డ్రైవ్ చేసే అవకాశాలను గతంలో చెప్పాము. ఇప్పుడు కూడా అగైన్ మనకి పిఎస్యు బ్యాంక్ ప్యాక్ అంతా కూడా ఎంటైర్ బ్యాంకింగ్ ప్యాక్ అంతా కూడా నెక్స్ట్ మనకి ఇంకా దాన్ని ర్యాలీని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనకి సైక్లికల్ ప్రాసెస్ అనేది మార్కెట్ లో ఒకటి ఉంటది. ఇప్పుడు ఒక సైకిల్ కింద బ్యాంకింగ్ సెగ్మెంట్ పైకి తీసుకెళ్ళింది. నెక్స్ట్ సైకిల్ లో మనకి ఐటీ ఏమన్నా కొంత సపోర్ట్ చేస్తుందా అనేది ఒకటి మాత్రం మనకి ఒక యాంటిసిపేషన్ ఉంది. ఐటీ అయితే చాలా అంటే ఐటీలో చాలా వాలిటాలిటీ కనిపిస్తుంది. అండ్ అంటే ఒక అంటే ఒక లైన్ లేకుండా ఒక పద్ధతి లేకుండా వాలిటిలిటీ కనిపిస్తుంటుంది. ఐటీని నమ్మొచ్చు, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా సార్? అంటే స్పెసిఫిక్ కంపెనీ బేస్డ్ వెళ్ళాలంటారా? సో కంపెనీ స్పెసిఫిక్ గా వెళ్తే ఇందాక మీరు అన్నట్టుగా ఎటు వెళ్తుంది అనేది మనం స్పెసిఫిక్ గా ట్రాక్ చేయడం కుదరదండి. ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఐటీ యాజ్ ఎ ప్యాక్ ఇట్ ఇస్ ఎ గుడ్ సెగ్మెంట్. సో ఐటీ గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఫిజికల్ పాలసీ చేంజెస్, మానిటరీ పాలసీ చేంజెస్ వల్ల కొంతవరకు హికప్స్ ఎదుర్కొన్నారు. యుఎస్ లో చాలా మార్పులు జరిగాయి. యుఎస్ లో వడ్డీ రేట్లు విపరీతంగా పెంచడం వల్ల ఐటీలో డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంది. దాంతో పాటుగా వాళ్ళు ఎకనామిక్ ఇష్యూస్ ని కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి మనకు ఐటీకి సంబంధించి సింగిల్ డిజిట్ గ్రోత్ మాత్రమే కనపడుతోంది. సో గోయింగ్ ఫర్దర్ దేర్ ఇస్ వెరీ హై యాంటిసిపేషన్ 2026 సంవత్సరంలో మనకి ఫెడ్ వైపు నుంచి మంచి రేట్ కట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకుండా ఆగడానికి గల కారణం టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఇంకా ముందు ఉంది కాబట్టి ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ కనుక కొంచెం క్లియర్ అవుతుంది అంటే హియర్ అండ్ దేర్ మనకి 90 days పాస్ పీరియడ్ కూడా ఎండ్ కాబోతుంది కాబట్టి మనకు అది కూడా ఇష్యూ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో హియర్ అండ్ దేర్ మనకి ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయిపోతున్నాయి. 90 days పాస్ పీరియడ్ కూడా అయిపోవచ్చింది కాబట్టి గోయింగ్ ఫర్దర్ విల్ నాట్ ఫైండ్ ఎనీ ఇష్యూ. ఐటీ సెగ్మెంట్ లో ఒక మొమెంటం రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. అండ్ ఎస్ కొంతవరకు ఏమంటారు ఇంకా యుఎస్ లో సెటిల్మెంట్ అయితే ఇష్యూస్ కాలేదని అంటారు, కానీ హియర్ అండ్ దేర్ ఎప్పుడైనా సెటిల్ అవ్వాల్సిందే. అదేమి పర్మనెంట్ ఇష్యూ కాదు, ఒక టైంకి అది సెటిల్ అయ్యే ఇష్యూనే. మనం కొంత ఓపిక వెయిట్ చేస్తే సరిపోతుంది. హియర్ అండ్ దర్ ఐటీలో కొంత పాజిటివిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, బలంగా నమ్ముతున్నాను. సరే, ఇప్పుడు దాని తర్వాత కన్జంప్షన్ రాబోతుంది మనకి. ఓకే, కన్జంప్షన్ రిలేటెడ్ థీమ్ కూడా గోయింగ్ ఫర్దర్ మనకి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ కన్జంప్షన్ థీమ్ కి సంబంధించి ఒక రకంగా మనకు ఫెస్టివ్ సీజన్ హియర్ అండ్ దర్ వచ్చేస్తుంది. మనకు ఒకసారి దివాళీ సీజన్ అదంతా కూడా స్టార్ట్ అయింది అని అంటే అక్కడ పోస్ట్ అవుతున్న నెంబర్స్ అంటే గమనిస్తూ ఉంటుంది మార్కెట్ సేల్స్ ఎట్లా పికప్ అయ్యాయని. ఏమన్నా కొంచెం సేల్స్ పికప్ అయింది అంటే మాత్రం కన్సంప్షన్ థీమ్ అనేది మళ్ళీ బూస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా మార్కెట్ ఏం చెప్తుంది అని అంటే మనకి కన్సంప్షన్ కి ఇది ఒక ఆఖరి టెస్ట్. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ లో కనుక రికవర్ అయింది అని అంటే మాత్రం నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ 2-3 సంవత్సరాలు కన్సంప్షన్ థీమ్ అనేది డ్రైవ్ చేసే అవకాశాలు ఉన్నాయని. ఒకవేళ మనకి ఈ ఫెస్టివ్ సీజన్ లో కనుక సేల్స్ పికప్ కాలేదు కొంత రీటైలర్ సైడ్ నుంచి అని అంటే కనుక అప్పుడు బ్రాడర్ ఎకనామిక్ ఆస్పెక్ట్ లోనే ఇండియాలోనే ఇష్యూ ఉందని చెప్పి కంక్లూడ్ అవుతారు. సో ఒక రకంగా మనం ఒక టీ జంక్షన్ లో ఉన్నాం. సో ఇటువంటి టైంలో డైరెక్ట్ గా మనం పంపించేయాల్సిన అవసరం లేదు డబ్బుల్ని. సో ఇప్పుడు ఎట్లా హవెవర్ మనం ఒక బార్డర్ లోకి వచ్చాం, రిజల్ట్స్ ఎండ్ లో ఉన్నాం కాబట్టి ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే గైడెన్స్ నెంబర్లు రెండింటిని చూసుకుంటూ నిదానంగా మన మార్కెట్ లో యాక్టివిటీ చూడటానికి అయితే బెటర్ ఆపర్చునిటీ. సో గోయింగ్ ఫర్దర్ నా యాంటిసిపేషన్ ప్రకారం బ్యాంకింగ్, ఐటీ అండ్ కన్సంప్షన్ ఇవన్నీ కూడా మనకి రొటేషనల్ బేస్ మీద నెక్స్ట్ లెగ్ ఏమన్నా సస్టైన్ చేస్తాయా బేస్డ్ ఆన్ ద నెంబర్స్. అగైన్ కండిషన్స్ అప్లై బేస్డ్ ఆన్ ద నెంబర్స్ బాగుంటే మాత్రం డెఫినెట్ గా ఈ 3 హ్యాండ్ ఇన్ హ్యాండ్ మార్కెట్ ని పైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నాయని అనుకుంటున్నాను. సరే, ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన సెక్టర్ అంటే ఒక మంత్లో ఒక 1 or 2 times టాప్ గెయినర్లో ఉంటుంది. అండ్ తర్వాత చూసుకుంటే టాప్ లూజర్ లాస్ట్ 5 టాప్ లూజర్లో మాత్రం మస్ట్గా ఉంటుంది. అంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ నమ్మొచ్చా? సో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ విషయానికి ఇచ్చినా కానీ అదే ఇష్యూస్ అండి. గత 5 సంవత్సరాల నుంచి అది కూడా హైలీ అండర్ వాల్యూడ్ గా ఉంది. ఎటువంటి రిటర్న్స్ లేక ఆఫ్ కోర్స్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. రకరకాల స్టాక్స్ వైపు నుంచి రకరకాల ఇష్యూస్ ఉండటం వల్ల ఈవెన్ మీ జీ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించి కూడా రకరకాల లీడర్షిప్ చేంజెస్ వల్ల ఇష్యూస్ ఉండటం వల్ల స్టాక్ కూడా చాలా పతనమైంది. సహజంగా అటువంటి పతనం జరిగినప్పుడు వాల్యుయేషన్ అనేది ఫేర్ గా జరుగుతుంది. ఇష్యూస్ రిలేటెడ్ టెంపరరీ న్యూస్ రిలేటెడ్ యాక్టివిటీ జరిగింది మార్కెట్ లో, బట్ దట్ డజంట్ మీన్ ఎంటైర్ స్టాక్ ఈస్ బ్యాడ్. సో గోయింగ్ ఫర్దర్ లీడర్షిప్ చేంజెస్ జరిగిన తర్వాత మళ్ళీ వాడి యొక్క ప్రైస్ పాయింటింగ్ ని చెక్ చేసుకుంటూ వాడు యాక్చువల్ ప్రైసింగ్ ని మీట్ అయ్యే ప్రయత్నం కూడా మార్కెట్ చేస్తూ ఉంటది. అండ్ ఇప్పుడు కరెంట్ ఎంటైర్ ఇండస్ట్రీలో మనకి అండర్ వాల్యూడ్ గా ఏదైనా ఉంది అని అంటే అది మీడియా సెగ్మెంటే. సో మీడియా సెగ్మెంట్ అందులో అక్కడ ఉండేటువంటి స్టాక్స్ అనేవి కూడా ఏవి జెయింట్ కంపెనీస్ కాదు కాబట్టి స్పెక్యులేషన్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ జనరల్ గానే ఎక్కడైతే తక్కువ సైజులో ఎప్పుడైతే స్టాక్స్ ఉంటాయో వాటిలో ఎక్కువగా స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటది. సో జనరల్ గా స్పెక్యులేషన్ ఉంటుంది కాబట్టి అయితే టాప్ 10
అయితే 10%, లేకపోతే లోవర్ సర్క్యూట్ కొట్టే పరిస్థితులు సహజంగానే ఉంటాయి. బట్ మనం ఓవరాల్ పిక్చర్ చూసుకున్నప్పుడు మాత్రం వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియా ఇస్ రియల్లీ గుడ్. అది ఇప్పుడు కాదు, మనం 6 నెలల క్రితం కూడా అదే మాట మన ఇదేజీలో చెప్పాను నేను. మీడియా ఆ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేర్ గానే ఉంది. బట్ ఎస్, వాలటాలిటీ డెఫినెట్ గా ఉంటది. సహజంగా సైజ్ చిన్నదన్నప్పుడు వాలటాలిటీ ఉంటుంది. వాలటాలిటీని తట్టుకొని లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకుంటే మాత్రం మనకి మీడియా సెగ్మెంట్ లో కొంతవరకు రిటర్న్స్ లాంగ్ టర్మ్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సార్ ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ వస్తే ప్రజెంట్ నిఫ్టీ 25,541 దగ్గర ఉంది. అంటే ఎట్లా మనకు స్పాట్ రెసిస్టెంట్ ఏముంటుంది నెక్స్ట్ ట్రేడింగ్ వల్ల? ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే 25,750 నుంచి 27,850, 25,850 వరకు కూడా హియర్ అండ్ దేర్ ఒక 100 పాయింట్స్ జోన్ లో అయితే ఒక రెసిస్టెన్స్ కనపడుతుందండి. ఓకే. సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా కూడా కొంతవరకు సెల్లర్స్ యాక్సలరేట్ అయ్యే అవకాశాలు ఎందుకు ఉంటాయి అంటే డెఫినెట్ గా మనకి రిజల్ట్ సీజన్ ఉంది కాబట్టి. రిజల్ట్స్ కంటే ముందే పొజిషన్స్ తీసుకొని ఎవరు రిస్క్ చేసే ప్రయత్నం చేయరు. సహజంగా మనకు కరెక్ట్ గా రిజల్ట్స్ టైం వచ్చేసరికి రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతోంది. సో హియర్ అండ్ దేర్ నెక్స్ట్ 1-2 వీక్స్ వరకు కూడా మనకి లోవర్ సైడ్ కన్సాలిడేషన్ జరగడానికి, అంటే 25,750 బిలో కన్సాలిడేషన్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దట్ డజంట్ మీన్ మార్కెట్ ఈస్ వీక్. మార్కెట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎ న్యూస్. అది గుడ్ న్యూస్ ఆ బ్యాడ్ న్యూస్ అన్న దాన్ని బేస్ చేసుకొని అప్ సైడ్ లోవర్ సైడ్ అనేది డిసైడ్ అవుతుంది అంతే. మనకి హియర్ అండ్ దేర్ 25,000 నుంచి 25,700 వరకు కూడా ఒక 700 పాయింట్ రేంజ్ లో కన్సాలిడేషన్ జరుగుతుంది. కానీ ఐదర్ సైడ్ బ్రేక్ జరగడానికి అయితే పెద్ద ఎత్తున అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఒక్కసారి మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ విల్ టేక్ ఎ డైరెక్షన్. మార్కెట్ షుడ్ బ్రేక్ ద రెసిస్టెన్స్ టు గో అప్, మార్కెట్ షుడ్ బ్రేక్ ద సపోర్ట్ టు గో డౌన్. ఐదర్ వైపు ఏదో ఒకటైతే జరగాలి. కానీ అది ఎటువైపుగా మారుతుంది అనేది మాత్రం మనకి జూలై 2వ వీక్ నుంచి పర్టికులర్ ప్రైస్ యాక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. అప్పటి వరకు మార్కెట్ లో కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సార్ ఇప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మనం ఏం చేయాలి సార్? ఫస్ట్ ఇప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ కండిషన్ అండి. మార్కెట్ లో వాల్యుయేషన్ అయితే ఇంకా డీవియేషన్ లోనే ఉంది. గతంలో మనకి 24 ఎప్పుడైతే పిఈ నిఫ్టీని రీచ్ అయిందో అప్పటి నుంచి మార్కెట్ లో కరెక్షన్ జరిగింది. ఇప్పుడు 23 హియర్ అండ్ దేర్ అగైన్ ఉంది. మనకి ఒకవేళ నెంబర్స్ కనుక పాజిటివ్ గా వచ్చాయి అంటే మాత్రం వాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే మార్కెట్ లో కనుక నెంబర్స్ వీక్ గా వచ్చినా కానీ పిఈ షూట్ అవుతుంది. అది మార్కెట్ కి మంచిది కాదు. సో వాల్యుయేషన్ రిస్క్ అయితే యాజ్ ఆఫ్ నో కనపడుతుంది. బట్ మన ఎగ్జాక్ట్ గా రిజల్ట్స్ కి ముందు కూర్చొని వాల్యుయేషన్ రిస్క్ ఉంది కాబట్టి అమ్మేయండి అని చెప్పడానికి లేదు. రిజల్ట్స్ వచ్చేదాన్ని బేస్ చేసుకొని ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఏమైనా షఫుల్ చేయాలని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ యాజ్ ఆఫ్ నో ఉన్న వాళ్ళైతే కదిలించాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి లెవెల్ అనేది మాత్రం ఎస్ఐపి మార్కెట్ అని చెప్తాను, లంసమ్ మార్కెట్ అయితే కాదు. ఒకవేళ లంసమ్ ఉన్న వాళ్ళనట్లయితే కనుక ఎస్టీపీ మెథడ్ ఎంచుకుంటే బెటర్ గా ఉంటుంది. ఒకేసారి లంసాన్ని పంపింగ్ చేస్తే మాత్రం కొంచెం వాలటాలిటీ పోర్ట్ఫోలియోలో ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా హవెవర్ మనకు 90 days పాస్ పీరియడ్ కూడా ఎందుకు రాబోతుంది. ఈ 9వ తారీఖు తర్వాత చాలా విషయాలు బయటికి తెలుస్తాయి. అండ్ ఇప్పుడు కూడా ఇదేంటి మినీ ట్రేడ్ డీల్ అని చెప్పేసి ఏదో బయటకు వచ్చి. సార్ ఇంతకుముందు మీరు ఇంతకుముందు వీడియోలో చెప్పారు ప్రజెంట్ మార్కెట్ టీ జంక్షన్లో ఉందని చెప్పారు ఒక లాస్ట్ 15-20 days బ్యాక్. ప్రజెంట్ మార్కెట్ స్టేటస్ ఏంటి సార్? సో కరెంట్ మార్కెట్ కండిషన్ సేమ్ అండి. ఇంకా డివియేషన్ అయితే ఉంది. మనకి ఇందాక నేను చెప్పినట్టుగా మనకి ప్రైస్ టు ఎర్నింగ్స్ కావచ్చు, లేకపోతే డివిడెంట్ ఈల్డ్స్ అవ్వచ్చు. డివిడెంట్ ఈల్డ్ కూడా ఆల్మోస్ట్ 1 point వచ్చేసింది. యాక్చువల్ గా డివిడెంట్ ఈల్డ్ మినిమం 1.5, 1.6 దగ్గర ఉండాలి. అది 1కి వచ్చింది అని అంటే అది క్లియర్ గా చెప్తోంది కంపెనీకి కావాల్సినటువంటి ప్రాఫిట్స్ రాకపోవటం వల్ల నిఫ్టీ డివిడెంట్ ఈల్డ్ బాగా పడిపోయింది అని. సో దాంతో పాటుగా ప్రైస్ టు ఎర్నింగ్స్ లో కూడా కొంతవరకు డీవియేషన్ ఉంది. ప్రైస్ టు షేర్ లో కూడా కొంతవరకు డీవియేషన్ ఉంది. సో ఇవంతా కూడా కొంత డీవియేషన్ మనకు ఉండటం వల్ల కంపెనీల యొక్క నంబర్ల మీద ఖచ్చితంగా ట్రాక్ చేయాలని చెప్తున్నాం. కంపెనీ నంబర్ల మీదనే నెక్స్ట్ రాబోయే 3 నెలలు మార్కెట్ రియాక్ట్ అవుతుంది. స్పెక్యులేషన్ యాక్టివిటీస్ ఇంకా పనిచేయవు. సో గోయింగ్ ఫర్దర్ కంపెనీ నంబర్ని కీన్ గా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయాలి. దాని మీదనే మార్కెట్ డ్రైవ్ అవుతుంది. దేర్ ఇస్ నో మోర్ టెక్నికల్ అనాలిసిస్ విల్ వర్క్. ఓన్లీ కంపెనీ వాల్యుయేషన్స్ విల్ వర్క్ ఫర్ నెక్స్ట్ 3 months ఐ బిలీవ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రేవంత్ గారు మొత్తం స్టాక్ మార్కెట్ అనేది అనాలిసిస్ చేస్తారు. ప్రజెంట్ అయితే నెక్స్ట్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి మార్కెట్ అయితే కొంచెం మంచి మూమెంటే ఉండొచ్చు అని అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.